చాలా ఈరోజు భీమవరం నియోజకవర్గంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వాడవాడలో ఎంతో ఘనంగా జరుగుతుంది. ఆ స్వామి యొక్క మరి ఆశీర్వాదం భీమవరం ప్రజలకు, అలాగే ఆంధ్రప్రదేశ్కు, అలాగే అందరికీ కూడా మరి అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతి ఉండాలని కోరుకుంటూ భీమవరం నియోజకవర్గంలో ఇంత గొప్ప ఆంజనేయ స్వామి మరి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడం ఈ సంవత్సరం మరి చాలా బాగా అందరూ సంతోషంగా ఉంది. భీమవరం పాత బస్ స్టాండ్ అంటే మరి ఎన్నో వ్యాపారాలకు ఇది ఒక కేంద్రం. అటువంటి పాత బస్ స్టాండ్లో అభయాంజనేయ స్వామి విగ్రహం ఎప్పుడో అసలు మన పూర్వీకులు చాలా మందికి తెలియదు, మరి ఎప్పుడు విగ్రహం ప్రతిష్ఠించారనేది. ఆ స్వామి యొక్క ఈరోజు మన శాసనసభ్యుల వారిని కూడా పిలిచి మరి పూజలు చేసి ఈరోజు ప్రసాదము అలాగే అన్నదానం కూడా కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కలిపి పూర్వం నుంచి కూడా బస్సు వలసు అలాగే దేవుడి పూజలు అదే వ్యాపారస్తులు అందరూ కూడా ఒడ్డెత్తిపూడి స్టాండ్ వారు, కొనపల్లి స్టాండ్ వారు అందరూ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆ వ్యాపారం కానీ అందరూ కూడా కలిసి ఈ స్వామిని ఇక్కడ మరి ఒక గొప్ప అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలని కూడా తలంపు పెట్టాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ అభయాంజనేయ స్వామి యొక్క మరి కృప అందరికీ ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రజలందరూ కూడా భీమవరం నియోజకవర్గాన్ని అన్నింటిలో కూడా మరి అగ్రగామంలో ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నత స్థానంలో ఉండాలని మన ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో చేస్తున్న అభివృద్ధిని నరేంద్ర మోడీ గారు అందరూ కూడా మరి ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఉన్నత స్థానంలో తీసుకెళ్లాలని, ఈ రాష్ట్రంలో భీమవరం నియోజకవర్గం ఒక ప్రథమ స్థానం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు అభయాంజనేయ స్వామి ఉత్సవానికి అందరూ కూడా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామి యొక్క ఆంజనేయ స్వామి యొక్క హనుమంతుడి యొక్క కృప ఈ భీమవరం ప్రజలందరూ ఉండాలని చెప్పి అందరికి ఆయుర్వేద అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు అన్ని కలగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి హనుమంత్ జయంతి శుభాకాంక్షలు అందరికీ ప్రజలందరూ తెలియజేస్తున్నాను. జై హింద్.